మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడుతున్న ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఉన్నాం. దాదాపు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకైతే ధర్మపురి ముస్తాబైంది. దాదాపు రేపటి నుండి పుట్ట బంగారంతో ప్రారంభం కాబోతుంది. దాదాపు ఎల్లుండి కళ్యాణం, స్వామివార్ల కళ్యాణం అయితే ఉంది. దాదాపు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు గాను ఉత్సవ కమిటీని అయితే తాజాగా ఏర్పడిన ప్రభుత్వం అయితే ఉత్సవ కమిటీని అయితే నియమించింది. దాదాపు ఉత్సవ కమిటీ చైర్మన్ గా జక్కు రవీందర్ అయితే కొనసాగుతున్నారు. మనతో పాటు రవీందర్ ఉన్నారు. మరిన్ని వివరాలు ఏ విధంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయో దాని విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆశిస్తూ, అదేవిధంగా శ్రీధరబాబు గారి యొక్క మంత్రివర్గ శ్రీధరబాబు యొక్క ఆశీస్సులు, ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి శ్రీమతి కొండా సురేఖ గారి యొక్క ఆశీస్సులు, పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు, గౌరవనీయులు విప్పు గారి లక్ష్మణ్ కుమార్ గారి యొక్క ఆశీస్సులు, మరీ ముఖ్యంగా ధర్మపురి స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మండలాధ్యక్షులైనటువంటి దినేష్ గారి, అదేవిధంగా కోళ్ళరాజు గారు, అదేవిధంగా చిరుమల లక్ష్మణ్ గారు, యువరాజు ప్రసాద్ గారు, ముఖ్యంగా యువ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ పనిచేసి అన్నగారికి గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ట్రస్ట్ బోర్డుకు రావడానికి సహకరించినటువంటి వ్యక్తులు, శిల్ప సత్యనారాయణ గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. గౌరవనీయులు పెద్దలు మన యొక్క శాసనసభ్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ విప్పు అయినటువంటి లక్ష్మణ్ కుమార్ అన్నగారు ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీని గౌరవ ఎండోమెంట్ కమిషనర్ ద్వారా నియమించడం జరిగింది. ఈరోజు బ్రాహ్మణోత్సవం చేత మాకు ఇవాళ ఆశీర్వదించి మాకు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నగారు ఏదైతే మాకు బాధ్యతలు అప్పగించడం జరిగిందో ఈ బ్రహ్మోత్సవాల్లో ఇప్పటికే మేము పనులు అధికారుల సహకారంతో మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ గోపురాలకు కలర్లతో పాటు దేవాలయం సంబంధించిన సముదాయాలు అన్నిటికీ కూడా పెయింట్స్ వేయించడం, ఊర్లోని అన్ని కూడళ్లలో కమ్మాలను ఏర్పాటు చేసి లైట్లను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. గోదావరిలో భక్తుల కొరకు చల్లగా ఉండే విధంగా పందిళ్లను కూడా వేపించడం జరిగింది. ముఖ్యంగా ఇటు మున్సిపల్ అధికారులు, ఎండోమెంట్ అధికారులు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి యొక్క సహకారంతో ఇక్కడ చాలా కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తా ఉన్నాం. ఇంతకంటే ముందటి కంటే ఇప్పుడు ఈ యొక్క అన్నగారి ఆదేశంతో అధికారులందరూ కూడా అప్రమత్తమై ఇక్కడ చాలా కార్యక్రమాలు భక్తుల సౌకర్యార్థం ఎలాంటి అసౌకర్యం లేకుండా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నీటి వసతి, దేవాలయంలో 4 చలివేంద్రాలు, ఊర్లో కూడా ఒక 4 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా 20 తారీఖు నుండి 1వ తారీఖు వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు ఉంటాయి. 20 రోజు పుట్ట బంగారం కార్యక్రమం ఉంటుంది. 21 రోజు కళ్యాణం ఉంటుంది పెద్ద ఎత్తున. అదేవిధంగా 24, 25, 26 3 డోలోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. 29 రోజు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. వీటికి గాను భక్తులు పెద్ద ఎత్తున లక్షల భక్తులు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వారికి అన్నదాన సౌకర్యం అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. దానికి ఇక్కడ ధర్మపురి లోకల్ వాళ్ళతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వైశ్య వర్తక వ్యాపారులు, రైస్ మిల్లర్స్, భక్తులు, అందరి రాజకీయ నాయకులు అందరి సహకారంతో పెద్ద ఎత్తున డొనేషన్స్ సేకరించి టీటీడీ ఓల్డ్ టీటీడీలో 20 తారీఖు నుండే పెద్ద ఎత్తున అక్కడ అందరి కూడా భోజన వసతి ఏర్పాటు చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాం. రేపటి కళ్యాణానికి పెద్దలు కలెక్టర్ గారు తలాంబ్రాలతో, ప్రభుత్వ అధికారికంగా తలాంబ్రాలతో రావడం జరుగుతుంది. వారికి మా ట్రస్ట్ బోర్డు సభ్యులంగా కాకుండా ఇక్కడ సిబ్బంది, బ్రాహ్మణోత్తరులు అందరూ కూడా సగౌరవంగా వారికి స్వాగతం పలకడం జరుగుతుంది. ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఇంతకంటే ముందు ఒక 3-4 పెడుతున్నారు. ఈసారి 8 ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తామనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం. దేవాలయంలో ఒక 3 ఎల్ఈడి స్క్రీన్స్, దేవాలయం ముందు ఒకటి, నంది వద్ద ఒకటి, ఈసారి అంబేద్కర్ వద్ద కూడా పెడదామనేటువంటి ఆలోచన ఉంది.
గోదావరిలో కూడా ఒక ఎల్ఈడి సీట్లు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రతి నిమిషం కూడా ఇటు అధికారులతోటి, ఇటు గౌరవ కలెక్టర్ తోటి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తోటి, మా ట్రస్ట్ బోర్డు సభ్యులకు కూడా ఎప్పటికప్పుడు కూడా పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు సూచనలు ఇస్తూ ప్రతిదీ కూడా భక్తులకు అసౌకర్యం కలగదు అన్ని సౌకర్యాలు చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ వారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం అన్నమాట తెలియస్తా ఉన్నాం. ఈ అవకాశం వచ్చినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? ఈ యొక్క వాస్తవంగా మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. వాస్తవంగా ఏ పోస్ట్ అయినా కానీ పోటీలో సాధించుకోవచ్చు, కానీ ఇదొక సదవకాశం. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ట్రస్టీలుగా కావచ్చు, చైర్మన్గా కావచ్చు, ఏదైనా వచ్చిందంటే అది చాలా అదృష్టంగా ఫీల్ కావాల్సిందే. ఇలా మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా వడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారికి మా ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరం కూడా పాదాభివందనం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనే మాట తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అన్నగారు ఆదేశానుసారం ఇలా పార్టీకి కావచ్చు, అన్నగారికి కావచ్చు, ఎలాంటి చిన్న రిమార్క్ రాకుండా మేము ఒక మార్క్గా ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నిర్వహించి మంచి పేరు తెస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తూ సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది దాదాపు నూతనంగా 13 మందితో ఏర్పాటైన కమిటీ చైర్మన్ గా అయితే జక్కు రవీందర్ అయితే కొనసాగుతున్నారు. దాదాపు అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశాం. దాదాపు కళ్యాణానికి అయితే అంత సర్వం సిద్ధమైందని కూడా మనతో చెప్తున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో.